పురుషోత్తరెడ్డి గారు సంక్షిప్తంగా ఈ అంశం మీద కూడా చాలా రచరచగా తెలంగాణలో రాజకీయంగా నడుస్తూ ఉంది. అక్కడేమో ఆయన దీనివల్ల మీకు ఎవరికి ఇబ్బంది లేదని ఆయన చెప్పటం, అక్కడేదో మొదలైపోయినట్లు, ఇక్కడేదో అయిపోయినట్లు. ఈ ఈ వ్యవహారం మీద మీ కామెంట్ ఏమిటి? కొమ్మినేని గారు అందరికి నమస్కారం. ఇది సావధానంగా మాట్లాడాల్సిన విషయమైనా ఒక పార్ట్గా చెప్పాలనుకుంటే, పోలవరం ఎందుకు కడుతున్నారు? రాయలసీమ కోసం. పట్టిసీమ ఎందుకు కడుతున్నారు? రాయలసీమ కోసం. ట్రంప్ అమెరికాతో యుద్ధం ఎందుకు చేస్తున్నాడు? రాయలసీమ. అన్ని రాయలసీమ కోసమే. ఇక్కడ ఏం రాయలసీమలో ఏమి ఉండదు. ఇప్పుడు రాయలసీమకి ఏమీ జరగకుండా, ఏమీ తీసుకురాకుండా తెలంగాణలో కొట్టాడుకుంటారు. ఏదో అయిపోయినట్టు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసినట్టు, అసలు కేంద్ర ప్రభుత్వం బనకచెర్ల కట్టుకోమని చెప్పినట్టు, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పోలవరానికే రూపాయి ఇవ్వడానికి కింద పైన పడుతున్నారు. హక్కుతో కూడుకున్నది. ఇప్పుడు అట్లాంటిది 1,00,000 కోట్ల ప్రాజెక్టు వాళ్ళు ఒప్పుకునేసినట్టు, ఈడ వచ్చేసినట్టు, రేపు తెల్లారితో ఇవన్నీ జరిగితే తెలంగాణలో రాజకీయం చేయడానికి పనికొస్తుంది. మేము అన్నీ అయిపోతున్నాం. అసలు రాయలసీమ ప్రాజెక్టులు చర్చ లేకుండా పోతున్నాయి. రాయలసీమలో ఒరిజినల్ గా కట్టాల్సిన ప్రాజెక్టులు చర్చ లేకుండా పోతున్నాయి. సంబంధం లేని ప్రాజెక్టు వివాదం. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్డం పడ్డారు కదా, అప్పుడు ఎవరు గొడవ చేయలేదు. మళ్ళీ అది విశేషం. ఎందుకు ఇప్పుడు గుండ్రేవల ప్రాజెక్టు మేము శంకుస్థాపన చేసాం ఎన్నికలకు ముందు. చంద్రబాబు గారు 5 ఏళ్లు జగన్ నిర్లక్ష్యం చేశారన్నారు. మరి 2 బడ్జెట్లు 5 రూపాయలు ఎందుకు కేటాయించలేదు? గుండ్రేవల ప్రాజెక్టు కేటాయిస్తే రాయలసీమ నీళ్ళు వస్తాయి. అంటే రాయలసీమ ప్రాజెక్టు పక్కకు పోతున్నాయి. సంబంధం లేని అంటే ఆచరణ సాధ్యంగా 1,00,000 కోట్ల ప్రాజెక్టు మా ముందుకు వస్తుంది. దీని పేరుతో తెలంగాణలో కొట్లాడుకుంటారు. అసలు వాళ్ళు కట్టాల్సిన ప్రాజెక్టులు వాళ్ళు కట్టరు, మాం కట్టాల్సిన మేము కట్టరు. ఇద్దరు కొట్లాడుకుని రాజకీయం చేసే పరిస్థితి వస్తా ఉంది. సో దీనివల్ల పెద్ద ప్రయోజనం ఏమైనా జరుగుతుంది అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ? ఏం ప్రయోజనం ఉండదు. తెలంగాణలో కొమ్మినేని గారు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తా ఉంది. ఎవరు బీజేపీకి బి టీము, కాంగ్రెస్ అని బీఆర్ఎస్ అంటుంది, బీఆర్ఎస్ అంటే అందులో ఈ హక్కులు ముడిపెట్టేసి కేంద్రాన్ని, వాళ్ళకి ఏమి సంబంధం లేదు బనకచెర్ల ప్రాజెక్టుతో కేంద్రానికి. కానీ లేని దాన్ని వాళ్ళకి అంటగట్టి రాజకీయాలు చేసే పని చేస్తున్నారు తప్ప ఇది ఎవరికి ప్రయోజనం కలిగించే అంశం కాదు. అయితే ఒకటి కష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పదలుచు, ముఖ్యమంత్రితో నేను ఏకీభవించేది, పైన వాళ్ళు కింద వాళ్ళు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కింద కట్టే ప్రాజెక్టు, ఇప్పుడు కింద కట్టే ప్రాజెక్టులు పైన కడితే మనకు నష్టం తప్ప, కింద కడితే ఇంక సముద్రం పోతాయి ఆపేస్తే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కడుతున్న ప్రాజెక్టుల పట్ల, ముఖ్యంగా గోదావరి పైన తెలంగాణలో అభ్యంతరం, తెలంగాణకి నిజంగానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎట్లా వస్తుందంటే, నికర జలాలు ప్రాజెక్టులు కేటాయించాల్సి వస్తుంది, నీళ్లు తక్కువగా ఉన్న సంవత్సరాల్లో అప్పుడు వాళ్ళకి కిందకి ఇవ్వాల్సి వస్తుందని ఒక వాదన తీసుకొస్తారు సహజంగా. ఆల్రెడీ నికర జలాలు ఉన్నాయి కదా, వాళ్ళకి నికర జలాలు ఉన్నాయి. దాదాపు 900 టీఎంసీలు, మనకు ఒక 400-500 టీఎంసీలు పైన ఉన్నాయి. పోలవరం కెపాసిటీ అంతా 200 టీఎంసీ, ఇంకా 150-200 టీఎంసీలు కట్టుకునేందుకు అవసరం ఉంది. బనకచెర్ల ప్రాజెక్ట్ కెపాసిటీ చెప్తుంది 100 టీఎంసీలు, ఇంకా హక్కు కూడా లేదే జరగని పని తర్వాత. కాబట్టి ఏమి తెలంగాణకు నష్టం లేదు. ఇది రాజకీయ ప్రయోజనాలు. ఈ పేరుతో మేము బలైపోతున్నాం. మా ప్రాజెక్టులు చర్చ కాకుండా పోతున్నాయి. రైట్.